మరి దీని వెనకాల ఆంతర్యం ఏంటి? నరుని కష్టమును బట్టి ఐశ్వర్యవంతుడు కాదు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును. ఈ మాట ఎంతమంది నమ్మగలుగుతారు? ఆ రక్షణను మనం చూడాలి, అనేక ఆత్మల రక్షణను మనం చూడాలి. దేవుని యొక్క మందిరంలో దేవుడు చేసే అద్భుత కార్యాలన్నిటినీ మన కన్నులారా మనం చూడాలి. నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. ఎప్పుడో మన దోషములను మనం విడిచిపెట్టుకున్నాం. నీ పాపములు శారీరకంగా మరలా చేయకుండా సిద్ధపడి, నువ్వు ఇదిగో నా పాపాన్ని నేను వదిలిపెట్టేశాను, ఇదిగో నేను స్తుతిస్తున్నాను, నేను తప్పు చేశాను ప్రభా అని నువ్వు ఎప్పుడైతే వదిలేసి దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెడతావో, పరిశుద్ధాత్మ అగ్ని వచ్చి నిన్ను తాకి శుద్ధి చేసి ఈ పాపములో తొలగిస్తే క్రొత్త నిబంధనకు వచ్చేటప్పటికి ఒక మంచి అద్భుతమైన కార్యం కనబడుతూ ఉంటుంది. అదేంటంటే ఒక సూచక్రియ కాదు, కానీ స్టెఫను అనే వ్యక్తి దేవుని కోసం నిలబడినప్పుడు దేవుని సన్నిధిలో అతడు ఎలాగూ హతసాక్షి అయిపోయాడో చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అందుకే ఈ స్టెఫను గురించి మనం కొన్ని విషయాలు మనం చదువుకున్నప్పుడు ఏమనుకుంటూ ఉంటారంటే, చిన్నపిల్లలు చెప్పేటప్పుడు కూడా చెప్తాం. అలాగే పాటలు పాడేటప్పుడు కూడా కొన్నిసార్లు ఈ స్టెఫెన్ గురించి మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. అంటే అంత సుపరిచితమైన సందర్భం అన్నమాట ఇది తెలియని సందర్భం ఎవరికి ఉండరో అందరికీ తెలుసు. అయితే ఈ స్టెఫెన్ గురించి ఎందుకు ఇంత ప్రత్యేకంగా మనం చదువుకుంటున్నాం, వింటున్నాం అని ఆలోచన చేస్తే, నాకు ఈ స్టెఫెన్ గురించి ఎందుకు ఈరోజు చెప్పాలనిపించిందంటే, స్టెఫెన్ దేవుని కోసం ఏదో చేయాలి అనే ఆశ కలిగినవాడు. దేవునికి స్తోత్రం. నేను కూడా దేవుడి కోసం ఏదో ఒకటి చేయాలి. నాకు ఇచ్చిన ఈ జీవితంలో ఎంతో కొంత ఏదో ఒకటి నేను దేవుని కోసం వాడబడాలి అనుకున్న వ్యక్తి ఈ స్టెఫెను. ఇది చాలా గొప్ప ధన్యకరమైన విషయం అండి. దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఎప్పుడు వాడుకుంటాడంటే, మనం ఆయనకి సమీపంగా ఉన్నప్పుడు వాడుకుంటాడు. మనం ఆయనకి సమీపంగా ఎప్పుడు ఉండగలమంటే, ఒక వ్యక్తి ప్రార్థన జీవితంలోనూ దేవుని వాక్య సంబంధమైన నడిపింపులో ఉన్నప్పుడు అతడు దేవుడి దగ్గరగా ఉండగలుగుతాడు అన్నమాట. దేవుడు అతనితో మాట్లాడతాడనమాట. అసలు ప్రార్థనే చేయనోడితో దేవుడేం మాట్లాడతాడు? అసలు దేవుని సన్నిధి ఎరగనోడుతో దేవుడేం మాట్లాడతాడు? అసలు దేవుడి కోసం ఏది చేయాలనే ఆశ లేనోడికి దేవుడు ఏ రీతైన కార్యం జరిగిస్తాడు? ఈరోజు మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయాలి అనే ప్రేరేపణతో మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని బహు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా వాడుకుంటాడు. ఏదో ఒకటి నేను చేయాలి దేవుడి కోసం. స్తోత్రం. ఏదో ఒకటి చేయాలి నేను దేవుడి కోసం. ఒకరోజు ఒక అబ్బాయి నా దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ అబ్బాయి నాతో చెప్తున్నాడు, అన్నయ్య ఈరోజు చాలా బాధేసింది అన్నయ్య. మా చర్చిలో ప్రతిదీ ఒక విభాగం ఉంటుంది. కెమెరా తీసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, అలాగే మందిరం తుడిచేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు, చేపలు వేసేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. నేను సంవత్సరం నుంచి ఏదో ఒక పని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను అన్నయ్య. అలా ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక చిన్నపాటి అవకాశం వచ్చింది అన్నయ్య. ఒక అన్నయ్యకి ఒంట్లో పోగలేదు, కెమెరా ఇటు ఇటు తిప్పే అన్నయ్యకి. ఆ అన్నయ్య ఆ కెమెరా దగ్గర నన్ను కేకేసి, తమ్ముడు నాకు బాగా వెన్ను నొప్పిగా ఉందిరా, కొంచెం కాసేపు పాస్టర్ గారు ఇలా కదిలేరనుకో ఇలా తిప్పు, ఇలా కదిలేరనుకో ఇలా తిప్పు, అంతే.
అని చెప్పాడట. అసలు ఆ కుర్రోడికి ఎంత ఆనందం వచ్చేసిందంట. సంవత్సరం నుంచి ప్రార్థన చేసుకుంటున్నాడు కెమెరా ఇలా కదపాలని. కెమెరా కదపాలని కాదు, అక్కడ దేవుడి కోసం నేను ఏదోటి చేయాలి అని. మొత్తానికి దేవుడు కృప చూపించాడు. కెమెరా గిల్లగిల్లగిల్లగా తిప్పుతున్నాడంట. తిప్పుతుంటే ఈలోగా ఇంకొక అబ్బాయి వచ్చాడు. ఒరే, ఇంత లేవు, వేలుడు అంత లేవు, కెమెరా తిప్పుతావు అటు ఇటు, వెనక్కి వచ్చేది, నేను తిప్పుతాననేసి చిన్న అవకాశం వచ్చినట్టు వచ్చింది. దేవుడి కోసం చిన్న పని చేసే అవకాశం నాకు దొరికింది. కానీ ఆ అవకాశం కాస్త అలాగా పోయింది అన్నాడు. అప్పుడు నేను అన్నాను, ఒరే బాబు, ఏం కష్టం లేదు, నేను అభిషేక ఆరాధన పండుగలో వర్తమానం చెప్తూ ఒక మాట చెప్పాను. దేవుడు ప్రార్థించే వాళ్ళని చూశాడు, తర్వాత ప్రయత్నించే వాళ్ళని చూశాడు. ప్రార్థించి ప్రయత్నించిన వాళ్ళు మాత్రమే ఫలితాన్ని చూస్తారు. అసలు ప్రార్థన లేదు, ప్రయత్నము లేదు, ఫలితాన్ని ఎలా చూస్తాడో? ఫలితాన్ని చూడలేడు. తరచుగా ప్రయత్నం ఉంది, నేనేదో ఉంటే చాలరా బాబు, దేవుడి దగ్గర మనం సక్సెస్ అయిపోయినట్టే. ఏదో ఒకటి చెయ్యాలి దేవుడి కోసం, నేను కూడా నా దేవుడి కోసం ఏదో ఒకటి చేసి తీరాలి అనే ప్రయత్నం ఉంటుంది చూసారా, అది మనకు ఉండాలి. అది ఉంటే దేవుడు నేను తప్పకుండా వాడుకుంటాడు. ఆ తర్వాత కాలంలో ఆ బాబుని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయా పరిచర్యలు, అనేకమైన పరిచర్యలో దేవుడు ఆ బిడ్డను వాడుకుంటూ వచ్చాడు. ప్రత్యక్షంగా కాకపోవచ్చు కానీ పరోక్షంగా ఆయన నేను దేవుని కోసం పనిచేయగలుగుతున్నాను. కాబట్టి నేను ఎంతవరకు ఈ పని చేయగలను అంత కృప నాకు ఇస్తే నేను దేవుడి కోసం ఎంతో కొంత పని చేయాలి అనే తలంపు తనకు వచ్చేసింది. దేవుడి దగ్గర నమ్మకంగా ఉంటున్నాడు, దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నాడు. ప్రభు కాలంలో, ప్రభు దినాలలో ఇతని గురించి మనకు రాయబడలేదు, మనకు వినబడలేదు. అపోస్తుల కార్యాల గ్రంథం వచ్చేటప్పటికి మనకి ఇతను కనపడ్డో వినపడ్డో, జస్ట్ ఒక మెరుపులాగా ఒక అధ్యాయంలో విధవరాళ్ళకి ఆహారం పంచే విషయంలో కానీ, లేకపోతే యూదులు కాక వేరే ప్రాంతపు నివాసులకి ఆహారం పెట్టే విషయంలో కానీ, భర్త లేని వారి పక్షంగా చిన్న చూపు చూస్తున్నారో, డబ్బులు లేని వాళ్ళ పక్షంగా తక్కువ చూపు చూస్తున్నారో అనే ఒక వివాదం అక్కడ పుట్టేటప్పటికి పేతురు గారు ఏం చేస్తారంటే, మేము సేవ చేసే మని మానేసి ఈ భోజనాలు వడ్డించే కార్యక్రమాల్లోనే మేము ఉండకూడదు, మా పని ఏంటంటే ఎప్పుడు ప్రార్థన చేయడం అంతే, మేము ప్రార్థన చేసే పనిలో ఉండాలి, మేమందరూ ఎప్పుడు వాక్యం చెప్పే పనిలో ఉండాలి, వాక్య ధ్యానం చేసుకుంటూ ఉండాలి, మాకు వేరే పని వద్దు, కాబట్టి ఆత్మ కలిగిన వాళ్ళని ఒక 7 మందిని తీసుకురండి అని చెప్పి, మీలో ఎవరైతే నిర్ణయించుకుంటారో మంచి వాళ్ళని ఏర్పరచుకుందాం అని చెప్పి ఒక 7 మందిని ఏర్పరిచి వాళ్ళని ప్రార్థన చేసి అభిషేకించేశాడు. అప్పుడే కనబడతాడు ఈ స్టెఫెన్ మనకి. అలా కనబడతాడు, ఇలా మాయమైపోతాడు. కానీ కొత్త నిబంధన చదివేవాడికి తను తెలియని వాళ్ళు ఉండరు. చేరమ్మ గారు గట్టిగా ఒకసారి స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా. క్రొత్త నిబంధన చదివేవాడికి ఇతని గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. ఇతనికి చాలా పెద్ద పబ్లిసిటీ ఉంది. ఎందుకు తెలుసా? ఇతడు ఇలా కనబడ్డాడు, అలా వెళ్ళిపోయాడు. యోధా గారు మత్తయి సువార్త అంతా కనబడతారు. ఏ యోధా గారు? మార్కు కనబడతాడు, లూకాలో కనబడతాడు, యోహాను సువార్తలో కనబడతాడు. ఎవరికైనా పేరు పెట్టండి అని చెప్తే చేతులు తీసుకుని ఇస్కరియోతు యోధా అన్నాను అనుకోండి, అంతే,
వాళ్ళ పిల్లల్ని నా చేతిలో నుంచి లాగేసుకుంటారు. పాస్టర్ గారు రాత్రి ఏదో మొత్తానికి పడుకోలేదేమో, రాత్రి అంతా పైత్యం చేసేసి ఆడి పేరెట్టారు. చిచ్చి 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 ఆ పేరు. అమ్మ కాదమ్మా, అది మంచి పేరే. వద్దండి, నా మాట వినమ్మా ఒకసారి. యోధ అంటే ఏంటి? స్తుతి. మరి ఆ దరిద్రం మళ్ళీ ఆ ఇస్కరియోతు ఎందుకు? మాకు వద్దండి బాబాయ్, అసలు వద్దే బాబు, మాకు మీకు దండం పెడతాం, మాకు వద్దండి బాబు పేరు వద్దు మాకు. ఎవరినైనా చేతులు తీసుకుని సొదోమా అని అనుకోండి, ఇంకా అంతే, వాళ్ళ మొఖాలు మాడిపోతాయి. ఇంకా వచ్చే వారం నుంచి చర్చికి డైరెక్ట్గా పిల్లల్ని తీసుకుని వేరే చర్చికి వెళ్ళిపోతారు. తెలియక అక్కడికి వెళ్ళామండి. ఆ పాస్టర్ గారికి బైబిల్లో పేర్లు తెలీదు. ఏమని పెట్టాడు? సొదోమా అని పెట్టాడు. ఆ పేరంటేనే అసహ్యం, మనకి భయం. మా పిల్లోడికి ఇస్కరియోతు యోధ అని పెట్టాడండి. కనీసం ఏ మత్తయ్యన్న పెట్టినా సంతోషించేవాళ్ళం, మార్క్ అని పెట్టినా సంతోషించేవాళ్ళం, కనీసం లోకా యోహాన్ అని పెట్టినా బాగుండేది. అంత కాదు ఇంత కాదురా బాబు, యోసేపు అని పెట్టినా బాగుండేది. ఏ పేరు మానేసి ఏ పేరు పెట్టాడు? సొదోము అని పెట్టాడండి. ఇస్కరియోతు యోధ అని పెట్టాడండి. చిచ్చి చిచ్చి, మాకు ఆ పేరు వింటుంటేనే కోపం వచ్చేస్తుందండి. ఎందుకు? ఆడు చేసిన పని. ఆ కాను అంటే మీరు ఏ కాను అంటారండి. ఆ కానండి, ఆ కాను మాకొద్దు, మాకు ఈ కానే కావాలి. మాకు ఆ కానొద్దు. ఎందుకు? భయం. కానీ వాళ్ళందరి గురించి రాయబడింది, కానీ ఎవరు ఇష్టపడరు, వాళ్ళ గురించి తలపోసుకోరు. క్రొత్త నిబంధనలో ఒక ప్రాముఖ్యమైన ఒక స్థితి ఈ స్టెఫెనుకి ప్రభు దయచేశాడు. దేవుని పిల్లలారా, అవకాశాలు మనల్ని వెతుక్కుని వస్తాయని మనం అనుకుంటాం. కొన్నిసార్లు అలా వెతుక్కొని రానప్పుడు మనమే దాని దగ్గరికి ఏం చేయాలండి? వెతుక్కుంటూ వెళ్ళాలి. మనమే చూపించాలి. మనమే ఆ అవకాశం కోసం ఎదురు చూడాలి. మనమే ఆ అవకాశం కోసం కనిపెట్టాలి. దానికోసం ఎంత ప్రయాసపడడానికైనా ఇష్టపడాలి. అప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. అసలు ప్రయత్నమే లేదు, ఫలితం ఎలా చూద్దాం? స్టెఫెన్ గారికి మిగిలిన వాళ్ళకి కొంచెం తేడా చూద్దాం. ఎంతమందిని అభిషేకించాడో ఆ విషయాలు కూడా మనకి బైబిల్ గ్రంథంలో కనబడుతుంది కదా, చూద్దాం ఒకసారి. అదే 6వ అధ్యాయం 5వ వచనం చక్కగా చూద్దాం. ఈ మాట జనసమూహం అంతటికి ఇష్టమైనందున వారు. ఏ మాట? నేను ఇందాకని చెప్పానే, భోజనాలు పెట్టే కార్యక్రమం ఉంది, సామాన్లు పాత్రలు చూసే సామాన్ పంచిపెట్టే కార్యక్రమం ఉంది కదా. ఇది మేము చేయడం కాదు, ఇది మేము చేయడమే కాదు, అందరూ చేయాలి. కాబట్టి ఈ పరిచర్యలో మేం కాదు, వేరే వాళ్ళని పెట్టాలి. ఈ పరిచర్యకి మేం కాదు, దేవుని సేవకులు ఉండాలి, లేకపోతే వేరే పరిచారకులు ఉండాలని చెప్పేసి నిర్ణయించి ఒక 7గురిని అభిషేకించాలన్న మాట చెప్పాడు కదా. ఈ మాట అందరికీ ఇష్టమైనందున వారు విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను, దేవుని స్తోత్రం, విశ్వాసముతోను పరిశుద్ధాత్మతోను నిండుకొనిన వారైన స్టెఫను. ఎవరు? స్టెఫను. చూసారా, మొదటి పేరు ఈయన పేరు వచ్చింది, మంచిదే. సరే చూద్దాం. ఫిలిప్పు, ప్రోకొరు, నికానోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రవిష్టుడును, అంతియొకయ వాడునగు నికోలాసు అనువారిని ఏర్పరచుకొని. ఇప్పుడు ఈ పేర్లలో ఎంతమంది పేర్లు మీకు తెలుసు అండి? చూపించండి, ఎలా చెయ్యి. నాకు స్టెఫెన్ ఒక్కడే తెలుసు అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి, మిగతా వాళ్ళు దించండి. మాకు స్టెఫెన్ ఒక్కడే తెలుసండి, మిగతా వాళ్ళు మీకు అందరు తెలుసా? అందరు తెలుసా మీకు? స్టెఫెన్ ఒక్కడే తెలుసండి, మాకు మిగతా వాళ్ళు తెలియదు అన్న వాళ్ళు ఒకసారి చేయి చూపించండి. మిగతా వాళ్ళు అందరూ మాకు తెలుసండి అన్నవాళ్ళు చేయి చూపించండి. ప్రశ్నే అర్థం కావట్లేదు మీకు. నేను చెప్పిన దానికి ప్రశ్నే అర్థం కాలేదు మీకు. మాకు ఈ 7గురిలో స్టెఫెన్ ఒక్కడే తెలుసు, మిగతా వాళ్ళు తెలియదు అన్నవాళ్ళు చేయి చూపించండి అన్నాను నేను.
దానికి చెయ్యెత్తలేదు. కాదు కాదు, మాకు 6 7 తెలుసు అన్నవాళ్ళు చెయ్యెత్తండి, దానికి ఎత్తట్లేదు. అలా ఉంది మీ పని. సార్ మళ్ళీ అడుగుతున్నాను ప్రశ్న. స్టెఫెన్ ఎంతమంది తెలుసు? సమోసాలు అమ్మే స్టెఫెన్ కాదు, అపోస్తుల కార్యాల్లో ఉన్న స్టెఫెన్ ఎంతమంది తెలుసు? సార్ చేయి చూపించండి పైకి బాగా. ఇలా ఇలా అనండి. ఓకే, ఇలా ఇలా అంటే ఆపేయమని కాదు, కూర్చోండి, దించండి. మా చిన్నప్పుడు మేము పని నేర్చుకునేవాళ్ళం అన్నమాట. పని నేర్చుకునే షాప్ ఉండేది అన్నమాట. అక్కడ సుబాన్ అని ఒక టీ కొట్టు ఉండేది, ఇక్కడి నుంచి అక్కడ ఉండేది. ఉంటే మరి మీరిద్దరు రండి రా, మీరు పెద్దలు ఇద్దరు రండి, సంఘ పెద్దలు, నువ్వు రా, సూట్ వేసుకున్నావు కదా రా. వీళ్ళు ముగ్గురు, ఇప్పుడు ముగ్గురు వచ్చారు. వీళ్ళు వచ్చి కూర్చున్నారండి. కూర్చోగానే కొట్ల దగ్గర మర్యాద ఏంటంటే టీ తెప్పించడం. ఎక్కడైనా టీ కదా, మీరు కూడా ఇంట్లో ఏం పెట్టేస్తారు వెళ్ళగానే? ఆరోగ్యానికి రక్ష కవ్వ టీ పెట్టి తెచ్చేస్తారు. ఫస్ట్ మంచిలు ఇస్తారు, తర్వాత టీ పెడతారు కదా, గౌరవం, ఏదో మర్యాద, అతిథి మర్యాద. ఇప్పుడు వీళ్ళు వచ్చారు. షాపు దగ్గర కూడా మాకు అక్కడ టీ కొట్టు ఉంటుంది కదా దగ్గర, ₹10 టీ అది. అప్పట్లో ₹10, మా చిన్నప్పుడు మాట చెప్తున్నాను. అంటే మన వీడికంటే మన బాబు వాడు, నీ పేరేంటారు? కిషోర్. కిషోర్ మీద కొంచెం ఉంటాను నేను. కిషోర్ నీకు ఎన్నేళ్ళు తెలీదా? 13. ఓకే, నాకు 15 ఏళ్ళు అప్పటికి, అంటే 2 సంవత్సరాలు పెద్దోండి. వీళ్ళు ముగ్గురు అతిథులు వచ్చారు, ముఖ్య అతిథులు. వచ్చేటప్పటికి వీళ్ళు వచ్చి కూర్చున్న తర్వాత వీళ్ళు సరే అంటే మాట్లాడేసి వెళ్ళిపోతూ ఉండేవారు. మా వాండర్ గారితో, గురువు గారితో మాట్లాడితే ఉండను టీ తాగిదిరిగా అనేవారు. ఆడు వెళ్ళిపోతూ ఉండేవాడు. లేదని ఉండను టీ తాగుదాం అనేవారు. అనేసి ముగ్గురు వచ్చారు కదా, మరి అప్పుడు బయటకు వచ్చి కుర్రాళ్ళు ఉంటే, రే శుభానికి 2 టీలు చెప్పు అనేవారు. 3 టీలు అంటే మేము చెప్తాకెళ్ళేవాడు. చెప్తాకెళ్తే ఆడు టీ అట్టుకొచ్చేవాడు కాదు. మళ్ళీ బయటకు వచ్చి పెద్ద అయినా, శుభాను 3 టీలయ్యా, 3 టీలు అనే. అంటే అర్థం ఏంటి? అంటే టీలు అట్టు వచ్చేవాడు కాదు. ఇది నేను వెళ్ళి చెప్పిన టీ అట్టు రాలేదు. మళ్ళీ గురువు గారే వీళ్ళు అనుకునేవారు పెద్ద మనుషులు, అయ్యి బాబు పెద్ద ఆయన బయటికి వెళ్ళి మరి టీ చెప్పాడు, అటు రావట్లేదు బాబు, ఏమన్నా అవుతాడు ప్లీజ్ అండి, ఏమన్నా టీ తాగండి, ఏమన్నా వెళ్తామండి మేము అని నిలిపేవారు. దీనికి ఏమన్నా శుభాను టీ చెప్పాం కదా, వాళ్ళు వచ్చారు టీ తేలేదు ఏంటంటే, అది నీకు తెలియదు 2 వేలు అనేవాడు. ఆ తర్వాత ఇంకో నెల పోయి ఇంకో 10 రోజులు పోయిన తర్వాత కొత్తగా అప్పుడే జాయిన్ అయ్యమాట మేము. వాళ్ళు ఎవరో 2 వచ్చారు. వస్తే శుభాను 2 టీలు, శుభాన్ తేవా కమ్మని 2 టీలు అనేవారు. అంటే ఆ టీ తెచ్చేవాడు కాదు. వీళ్ళేమో ఏమన్నా వద్దండి బాబు వెళ్తా ఉన్నాయేమో అని వెళ్ళిపోయారు. ఇలా 2 చెప్తే సాయంత్రానికి ఒక 20-30 టీలు అవుతాయి. అందుకని వీళ్ళు అలా చేసేవారు అన్నమాట. ఎవడో 1-2 వచ్చేవారు, శుభాను 2 టీలు తేవయా అనేవాడు. టకార్మని పట్టుకొచ్చేవాడు. మాకు అర్థమై చేసేది కదా ఇది ఏంట్రా అంటే. అప్పుడు నేను ఒకసారి కూర్చుని, ఏమండే ఒకసారి టీ తెస్తారు, ఒకసారి ఏంటండి టీ తేరో నేను వచ్చి చెప్పినా మా గురుగారు చెప్పినంటే, ఒరే బాబు సరిగ్గా గమనించు, మీ గురుగారు 2 టీలు అని చెప్పి ఇలా అంటాడు. ఇలా అంటే అర్థం ఏంటి? ఏమని తేవద్దని, అంటే అప్పుడు తెమ్మని. ఆడు చెప్పినట్టే ఉంటుంది కానీ దాంట్లో ఏముంది? 2 టీలే గమ్ము తేవయ్యా అనేవాడు. అంటే ఇంక టీ తేవద్దనమాట. ఈడేమో మామూలుగా టీ కాసుకుంటూ ఉండేవాడు, అసలు పట్టించుకున్నట్టు. అప్పుడు అయ్యి బాబాయ్ ఎంత మర్మం ఉందా, అసలు అర్థమై సావలేదు, మాకే అర్థమై సావలేదు. మళ్ళీ మీరెవరికో చెప్పారు కానీ గొడవలు అయిపోతాయి. ఈ రహస్యాలు మాట, ఈ రహస్యాలు ఇవన్నీ సీక్రెట్స్ మాట. ఇలాంటి పూర్వకాలం ఇంత టెక్నాలజీ లేదు కదా. ఇప్పుడైతే మెసేజ్ పెట్టేస్తారు, టీ తేవద్దు మా వాడు 3 సార్లు వస్తాడు అని. టింగ్ అని చూసుకుంటాడు, తెలుగులో టీ తేవద్దని టైపింగ్ చేసి ఉంటుంది. ఇప్పుడైతే అంత టెక్నాలజీ ఉంది, అప్పుడు లేదు కదా. అందుకని మనుషులు ఎంత తెలివిగా ఉండేవారు. అలా మీరు ఇలా అంటున్నారు, నన్ను చెప్పొద్దని అంటున్నారు ఏంటో మొత్తానికి. స్టెఫెన్ మీ అందరికీ తెలుసు కదా. ఓకే, ఇంకా ఎంతమంది తెలుసు? ఫిలిప్పు. ఈ ఫిలిప్ ఎవరో?
ఆ? గడి చెప్పండి. ఆ, మరి యేసు ప్రభు శిష్యులు కాదా ఈ పిలుపు? యేసు ప్రభు శిష్యుల్లో 12 మంది కాదా ఈ పిలుపు? యేసు ప్రభు శిష్యుల్లో 12 మందిలో ఒకడు పిలుపు ఉన్నాడా లేదా? ఏండి, కాదా? ఆ పిలుపు కాదు. వెరీ గుడ్. ఇప్పుడు ఏ పిలుపు? ఈ పిలుపు 7గురిలో ఒక్కడి పిలుపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంతకుముందు చెప్పాను ఈ సబ్జెక్టు. ఈ ఫిలిప్ అపోస్తలుల కార్యాల గ్రంథం చెప్పినప్పుడు. అయితే కొంతమందికి డౌట్ ఏంటంటే ఆ ఫిలిప్పు అపోస్తలుల్లో 12 మంది ఫిలిప్పు ఒకడు అనుకుంటారు. ఆ ఫిలిప్పు కాదు. ఆ ఫిలిప్పు కాదు. ఇక మిగతా మీకు తెలిసిన పెద్ద మనుషుల్లో ఇంకొకడు ఎవరు కనపడుతున్నాడు? ఇంకో పేరు కనబడింది ఏంటంటే ఫిలిప్ అన్నోడు పేరు కనబడుతుంది. ఇక చూస్తే ఇక మిగిలిన వాళ్ళల్లో ఎవరి పేరు మనకి పెద్దగా పట్టించుకోం. 7గురు ఉన్నారో అందులో ఒకరి విషయం పక్కన పెడదాం. ఫిలిప్ గురించి మేజర్గా మన మనస్సులో ఈ 7గురిలో ఒక్కడు ఎవడంటే స్టెఫెను. అంటే ఇతని దేవుడి కోసం నేను ఏదో చెయ్యాలి, దేవుడి కోసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే తపన ఇతని మనస్సుల నిండా ఉంది. దేవునికి స్తోత్రం. అలా అనుకుంటే దేవుడు ఏదో ఒక సమయంలో నిన్ను దేవుడు తప్పకుండా వాడుకుంటాడు. అలా అనుకోవాలి దేవుడి దగ్గర. అనుకుని ఏం చేయాలి తెలుసండి? ప్రయత్నం చేయాలి. అనుకుని ప్రయత్నం చేయాలి. నాకు నన్ను కూర్చోండి రా, మీ టీ తాగలేదా? మీకు ప్రార్థన అయిపోద్ది కానీ టీ రాదురా, వెళ్ళి కూర్చోండి, ఇక డైరెక్ట్ భోజనం మీకు. అసలు ఊరికి అడ్డంగా ఉన్న కొండ, ఊరికి అడ్డంగా ఉంది కొండ. ఆ కొండ వల్ల ఎంత ప్రయాణం అయిపోతుందో మనుషులకి, ఎంత ఇబ్బంది అయిపోతుందో మనుషులకి, ఎంత సమస్య అయిపోయిందో మనుషులకి. ఎంతోమంది చచ్చిపోతున్నారు. కానీ అది అందరికీ తెలుసు. అదేంటది? కొండ. ఆ కొండని ఎవరు పడగొట్టలేరని, ఆ కొండను ఎవరు దారిగా చేయలేరని అందరికీ తెలుసు. కానీ ఒక వ్యక్తి మనస్సులో మాత్రం ఉంది, ఎలాగైనా సరే నేను ఆ కొండని, ఆ బండని బద్దలు కొట్టి నేను అవతలికి వెళ్ళిపోవాలి. ఈ ఊరి వాళ్ళందరికీ కూడా ఒక ప్రశాంతమైన పరిస్థితిని తీసుకురావాలనే ఆలోచన ఒకడికి ఉంది. దాన్ని ప్రయత్నం అంటారు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. దాన్ని ఏమంటారు తెలుసా? ప్రయత్నం అంటారు, ప్రయత్నించడం అంటారు. మొన్న అంటున్నారు 40 రోజుల్లో 40 మెసేజ్ చేసావు, ఓ మెసేజ్కి సంబంధం కాకుండా ఎలా చేసావు అంటున్నారు. ఏం లేదు, బైబిల్ చదవకుండా ఉంటే ఎన్ని ప్రసంగాలనే చేయొచ్చు. బైబిల్ చదవకుండా ఉంటే ఎన్ని ప్రసంగాలైనా చేయొచ్చు, అంతే కదా? చెప్పండి. కొంచెం బైబిల్ చదివితే చేయొచ్చు, అంతే. దీంట్లో పెద్ద విషయం ఏముంటుంది? మనస్సు బైబిల్ మీద పెడితే చేయొచ్చు. దాని గురించి ఎప్పుడు ధ్యానం చేస్తే ప్రతి సందర్భాన్ని మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు. దేవునికి స్తోత్రం. ఒక గాడిదను చూసి, ఈ గాడిదకి కూడా ఏం అర్థం కాదు ఎప్పుడు ఫోన్ చేయాలి. ఆ గాడిదని చూసి, ఈ గాడిద చాలా నమ్మకమైన గాడిది, ఈ గాడిదని కనుక లేపేస్తే ఆ యజమానుగాడికి అన్ని పనులు ఆగిపోతాయి అనుకుని కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే లైవ్ చూస్తూ ఉంటారు. నేను వాక్యం చెప్తూ ఉంటాను కదా, అప్పుడు ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి, పాస్టర్ గారు, అప్పుడు నేను వాక్యం ఆపేసి
అప్పుడు నేను వాక్యం ఆపేసి, హలో ఏంటమ్మా అంటే, పాస్టర్ గారు మా పిల్లకి కడుపు నుండి నిప్పొస్తుందని మీరు ప్రార్థన చేయండి. నాకేం అర్థం కాదు, మనం ఏ టెక్నాలజీలో ఉన్నాం. లైవ్ చూస్తూ ఉంటారు, నాకు ఫోన్ చేస్తారు, నాకు అర్థమై చావదు ఇలాంటి వాళ్ళ గురించి. ఒకసారి దేవునికి స్తోత్రం చెప్పండి. సరే, ఈ గాడిద గురించి ఆలోచించారంట. ఆడేమనుకున్నాడంటే, గాడిదని అలాగా పట్టుకుందామని చెప్పి విశ్వ ప్రయత్నాలన్నీ చేశాడు, గాడి దొరకట్లేదు. గాడి దొరకకపోయేసరికి ఆడు ఏం ప్రయత్నం చేశాడంటే, ఇలా కాదు, ఓ పెద్ద గొయ్యి తవ్వేద్దాం, గాడిద పడిపోయి అంత గొయ్యి తవ్వుదాం. గాడిద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది, అప్పుడు ఇలా 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 బెదరపడదాం, అప్పుడు అటు ఇటు పరిగెడుతుంది, పరిగెట్టి దేంట్లో పడుతుంది, గోధులో పడుతుంది. వెంటనే పార తీసుకుని పూడి చేద్దాం అనుకున్నాడు. పూడి చేద్దాం అనుకుంటే ఆ గాడిద మీలాంటిది నాలాంటిది కాదు. కిందకు వచ్చిన కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన అని పెట్టింది అనుకోండి, అప్పుడు సమాధి అయిపోయేది. ఇప్పుడు కన్నీటి ప్రార్థన ఉపవాస ప్రార్థన కాదు, వివేకం కలిగిన ప్రార్థన కావాలి. ఇప్పుడు దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు వీడు గబగబా గోతులో పడిపోయింది గాడిది, భయపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, పైకి వచ్చే మార్గం లేదు, ఏం చేయాలో తనకి అర్థం కావట్లేదు. ఈ లోపలనే ఆడెవడో పార తీసుకొని గబగబా మట్టేస్తున్నాడు. ఒరే దరిద్రుడా, మట్టేసేస్తాం ఏంట్రా అనుకుంటాడు. ఒరే భలే దొరికిందిరా, ఇవాళ మనం అనుకున్న ప్లాన్ అనుకున్నట్టు సక్సెస్ అయిందిరా. ఎంత ఇంకొక 5 నిమిషాల్లో ఇది ఎక్కడ చచ్చిందో, ఎలా చచ్చిందో, ఏమైందో, అసలు ఎవరు కప్పెట్టారో కూడా తెలీదు అంటున్నానంట. ఈ గాడిది మాటలన్నీ అంటుందంట. అమ్మ బాబు అనుకుందంట. అనుకుని ఆడు పారతో మట్టేస్తుంటే ఇలా అంటుందంట. ఒకసారి అనండి, అనరంట, ఇలా అనరంట అనేసారు అండి. ఇలా అంటుందంట. అనేసరికి ఆ మట్టి పడగానే కింద పడిపోతుందంట. ఆ 2 కాళ్ళు పైడి తీసుకుని మళ్ళీ నుంచుందంట. మళ్ళా ఇంకోటి వేసాడంట. మళ్ళా ఇలా అనుకుని మళ్ళా 2 కాళ్ళు బయటికి తీసుకుందంట. మళ్ళా తీసుకుందంట. ఈడో వేసేస్తున్నాడు చీకట్లో. ఆడు మనలాంటాడు, వేసేస్తున్నాడు మట్టి, గాడిద మీద మట్టి వేస్తున్నాను, పూడ్చేస్తున్నాను, సజీవ సమాధి అయిపోద్ది అనుకుంటున్నాడు. ఇదేమో గమ్ముగా అమ్మయ్య బాగానే దారవుతుందిరా బాబు అనుకుందంట. ఇటు గొయ్యి పూడ్చేసాడంట, గాడిద పైన ఉందంట. వీటికి అర్థం కాలేదు. అంటే ఏం చేసింది ఇది? ఎదురైన అవరోధం ఏసే తొలగించును. చాలు, ఆయన తొలగిస్తాడు. కొంచెం వివేకంగా ఆలోచిస్తే శ్రమలనే, వాస్తవానికి అది శ్రమ. దాన్ని ఏం మార్చుకుంది? దాని కిందకి పాదపీఠంగా మార్చుకుంది శ్రమని. శ్రమలని సిరులుగా, నీ శ్రమ నీకు సిరిగా మార్చబడుతుంది. అవకాశాలు అనేవి ప్రత్యేకంగా ఈ కోణంలో వస్తాయనేది లేదు, దాన్ని నువ్వే కల్పించుకోవాలి. స్తోత్రం.